హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వీటీవీ. మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోతే మనకి స్వెల్లింగ్ రావడం లేకపోతే జాయింట్ పెయిన్స్ రావడం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ని మనము డైలీ డైట్లో బాగా ప్రాపర్ ఫుడ్ తీసుకొని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఈ ప్యూరిన్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. అంటే ఈ రెడ్ మీట్ లేకపోతే లివర్ అండ్ కిడ్నీస్, ఈ మీట్ ఏదైతే ఉంటుందో రెడ్ మీట్ ఎస్పెషలీ అది అవాయిడ్ చేయాలి. బికాస్ అది తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మనము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయాలి. అంటే ఫ్రెష్గా ఏమన్నా హోల్ వీట్ గ్రెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రూట్స్ యాపిల్, బనానాస్ అండ్ విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, ఇలాంటివన్నీ మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనకు చాలా దొరుకుతుంటాయి. ఇన్స్టెంట్ ఫుడ్స్ అని, మ్యాగీ అని ఇలా దొరుకుతుంటాయి కదా, వాటిని అసలు కంప్లీట్గా కట్అవుట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మన బాడీ కూడా ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే మనం అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కానివ్వండి, లేకపోతే 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగేటట్టు చూసుకోండి ఆ హోల్ డేలో. నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రాపర్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. మనం డైట్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకున్నా కూడా మన బాడీకి అనేది కొంచెం మనము మూమెంట్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ మీరు 30 minutes వాక్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మినిమల్ ఎక్సర్సైజ్ ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ స్లీప్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనము 7 to 8 hours పడుకునేటట్టు చూసుకోవాలి. సో ఈ హ్యాబిట్స్ని కనుక మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫాలో అవుతే మన యూరిక్ యాసిడ్ని మనం ఇంట్లో నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాబ్లమ్స్ని కూడా దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా వీటీవీని.